వెల్కమ్ టు పురాలోకల్. ఇక్కడ చూసుకున్నట్టయితే కొంతమంది వాళ్ళ పొట్టేలు కనపడట్లేదు అని చెప్పేసి అయితే తిరుగుతున్నారు. అసలు ఆ పొట్టేలు ఎందుకు కనపడట్లేదు, ఎక్కడికి వెళ్ళింది అని చెప్పేసి వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. పొట్టేలు కనిపిస్తలేదు. ఇది ఎవరో తీసుకొచ్చేసిండు హైదరాబాద్కు. దీన్ని ఎతుకుతున్నాం మేము అందరం కలిసి. మా ఊరు అదే. ఈ పొట్టేలు దొరికితేనే మా సినిమా రిలీజ్ అవుతుంది. మేము ఊరికి పోవాలన్నా ప్రశాంతంగా ఉండాలని పొట్టేలు దొరకాలి మాకు. ఏడైనా చూస్తే చెప్పండి అని ఇట్లా గంట ఉంటుంది మామూలుగా. అయితే అర్రా అంటే ఉరుక్కుంటూ వస్తుంది ఇది. ఇప్పుడు వస్తలేదు. మొన్న చూస్తే రామ్ సార్ ఏమో నువ్వే నా పొట్టేలు అన్నాడు సినిమాలో. అది ఆ పొట్టేలా? తాంగలాంటి సినిమాలో పొట్టేలు ఉందని ఇంతకుముందు చెప్పారు. విక్రమ్ సార్కి తెలుసా? ఏ ఒక్కసారి మేము చూడాలి. మాకు మీ సాయం కావాలి. మీ అందరు చూస్తే మాకు పొట్టేలు దొరుకుతుంది. ఈరోజు స్వాతంత్ర దినోత్సవం కదా, అందరూ ఆనందంగా స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. మాకు కూడా మా పొట్టేలు దొరికితే, మా పొట్టేలు దొరికితే మేము కూడా థియేటర్లలో స్వాతంత్ర దినోత్సవాన్ని ఆనందంగా జరుపుకుంటాం. దయచేసి మీకు ఎవరికైనా ఎక్కడైనా కనిపిస్తే మా పొట్టేల్ని కొంచెం అప్పచెప్పండి. దీనికి తగ్గ పారితోషికం కూడా ఇస్తాము. మాకందరికీ పొట్టేల్ని అప్పచెప్పి కొంచెం హెల్ప్ చేస్తారని మరీ వేడుకుంటున్నాను. కొంచెం మా పొట్టేల్ని మాకు అప్పచెప్పండి అయ్యా. పొట్టేలు దొరికితేనే మా సినిమా రిలీజ్ అవుతుందండి. మీరు అందరూ కూడా నెతికి పెట్టాలండి. మీరు అదే బుజ్జమ్మను ఒక్కసారి మీడియాని అందరినీ కోరుకుంటున్నామండి. మేము చాలా రోజుల నుండి వెతుకుతున్నామండి, ఎవరు పట్టించుకోవట్లేదు. టైటిల్ పొట్టేలు. చాలా రోజుల నుండి వెతుకుతున్నామండి, ఎవరు పట్టించుకోవట్లేదు. అందుకని ఇలా వచ్చి నిరసన చేస్తానన్నా. మీలో ఎవరైనా మా పొట్టేల్ని వెతికిస్తే చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు మా అందరికీ. సో పొట్టేల్ని ఎవరైనా పట్టుకున్నారా, లేదా దాన్ని బయటికి రానికుండా చేస్తున్నారా? అదే మాకు కూడా అనిపిస్తుంది. ఎవరో తీసుకెళ్లారేమో, మాకు దొరకట్లేదు. మా అంతా సాయం మేము హైదరాబాద్ నుండి వచ్చినాం. సో మాకు తెలిసినంతలో మేము చేస్తున్నాము. మీరందరూ కూడా ఎక్కడైనా కనిపిస్తే మా చెప్పినట్లు. పొట్టేల కోసం ఎంత ఖర్చు పెట్టుంటారు ఇప్పుడు? అన్నయ్య మొత్తం పైసలు లెక్క చూసుకుని మేము ఒక్కటే ఉంది మాకు. ఇది దొరకాలంతే. అందరిని అడుగుతున్నాం ఎంత ఉంటుంది. నేను రోజు తిరుగుతున్నా హైదరాబాద్లో, మీరు చూడొచ్చు. తిరుగుతూనే ఉన్నా. నేను వెతుకుతూనే ఉన్నాం, చాలా రోజుల నుంచి వెతుకుతూనే ఉన్నాం, కానీ దొరకట్లేదు. అందుకనే ఈ రోజు ఇంకా ఇక్కడికి వచ్చి చేద్దాం అనుకుంటున్నాం. మీరు విక్రమ్ సార్ కానీ మీరైతే వాళ్ళు మాట వింటారు. అవును, మీరు చెప్తే రామ్ సార్ పట్టుకోబోయినారు. ఆయన మాకు సాయం చేస్తారని. ఏమో పట్టుకెళ్ళినా కూడా దొరుకుతుందని సాయం చేస్తారు అంతే, ఇంకంతేం లేదు. మీ పొట్టేల పేరేందన్నా చెప్పు వాళ్ళకి. నువ్వు చెప్తే మంచిగా అర్థం. మా పొట్టేలు కనపడట్లే. ఎవరికన్నా మా పొట్టేలు దొరికితే మా దగ్గర తీసుకురావండి. మా పొట్టేలు దొరికితేనే సినిమా రిలీజ్ అయ్యిద్ది. గంట కూడా ఉంటుంది. ఇట్లా కొడితే వినపడుతుంది దానికి. ఇప్పుడు ఎక్కడ తిరుగుతుందనేది తెలియదు కదా ఎవరికి కూడా. కొంచెం సాయం చేయండి, వెతికి పెట్టండి అందరూ కలిసి. ఆ పొట్టేలు దొరకకపోతే మొత్తానికి పొట్టేల్ని దొరకకుండా ఎవరైనా చేస్తున్నారంటారా? అదే అన్న, పొట్టేలు దొరకకుండా మాకు కూడా అనుమానం ఉంది చాలా రోజుల నుంచి. దొరికేంత వరకు నాని సార్ది కూడా ఉంది, సార్ని కూడా అడగాలని ఉంది. మాకు దొరకరు కదా, మేము ఏం చేస్తాం? ఇట్లా థియేటర్కి వస్తాము, మీరు సాయం చేయాలని కోరుతాం. కొంచెం మీరు సాయం చేస్తే మాది కొంచెం దసరాకు అనుకుంటున్నాం. పొట్టేలు దొరకంగానే రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం. పొట్టేలు దొరకంగానే డేట్ వేస్తామన్నా. కొంచెం మీరు చెప్తే మేము మళ్ళీ వేరే థియేటర్ కూడా వస్తాము. పేరు పొట్టేలన్నా. ఇదే గా పొట్టేలు. సినిమా మొత్తంలో పొట్టేలు ఉంటుంది. ఆ పొట్టేలనే దొరకకుండా చేస్తారంటే అదే అన్న. ఈ పొట్టేలు లేకపోతే అసలు లేదు మాకు. ఇక దొరకాలి. ఇప్పుడు జీవితం దొరికితే మీద ఆధారపడి ఉంది. ఊర్లో కూడా రాణిస్తలేరు. మా బాలమ్మ తల్లికి ప్రియమైన పొట్టేలు. మేమెంతో ముద్దుగా పెంచుకున్నాం. మేమెంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నాం మా పొట్టేలుని. జర్ర మీకు ఎవరికైనా ఏడైనా కనిపించిందా, కొంచెం ఆచూకీ చెప్పురి, జర్ర అప్పచెప్పురి మాకు. మా పొట్టేల్ని మేము దసరాకి ప్రతి థియేటర్లో మారు మోగిద్దాం అనుకుంటున్నాం. ఆ మోత మేము మోగించాలి అంటే మీ మీడియా వాళ్ళందరూ మాకు సపోర్ట్ చేస్తే మేము తప్పకుండా దసరా రోజున డమరకం మోగిస్తాం మా పొట్టేలతోటి. మేము అన్న మేము ఇప్పుడైతే మనసులో ఇది ఒకటే ఉందన్న. మేము వేరే సినిమా గురించి ఏమైతే ఆలోచించట్లేదు. ఈ 3 సినిమాల్లో అందరికీ నచ్చే సినిమా అయితే అవుతుందని అనుకుంటున్నాం అన్న. మీరు అన్నట్టు బలగం సినిమా చాలా మంచి సినిమా, ఊర్లలో కూడా వెళ్ళింది అది. అలాగే మంచి సినిమా అవుతుంది అని అయితే అనుకుంటున్నాము మీ అందరి సహాయంతో. నాకు అవన్నీ మాకు తెలియదు అన్న. మాకు ఇది ఒకటే అన్న మాది. ఇగో నిద్రపోతే పొట్టేలు, లేస్తే పొట్టేలు, కళ్ళలో పొట్టేలు అన్న మాకు. వీళ్ళు పెళ్ళం బిడ్డలం కూడా వదిలేసి వచ్చిర్రు, నాతో పాటు తిరుగుతురు. వీళ్ళు అందరు తిరుగుతురు. ఇక్కడ
మీరు సాయం చేయాలన్నా. మీరు ఏడైనా చూస్తే మాకు చెప్పండి. బిడ్డ దేవత మరి అదే నువ్వు చెప్పు మరి. ఆ పొట్టేలు కనబడకుండా పోయింది. ఆ పొట్టేలు కనబడితేనే మా బాలమ్మ అన్న, పొట్టేలు అంటే మా బాలమ్మ అన్న, పొట్టేలు లేకుంటే మాకు కష్టం అన్న. మాది వికారాబాద్ ఒక తాండన్న, ఆడికి వెళ్ళి వచ్చినాం. మా పొట్టేలు కనిపిస్తలేదు. ఇది పొట్టేలు ఉంటేనే మాకు జీవితం ఉంటుంది. చిన్నప్పటి సంది దేవత కోసం పెంచినాం, ఇట్లా ఇప్పుడు కనిపిస్తలేదన్న. జర ఏదో ఒకటి చేసి ఎత్తుకు పెట్టుర్రి. ఎందుకంటే ఎప్పుడు రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు? ఈ పొట్టేలు దొరికితేనే ఆగస్టులో వద్దామని చూస్తున్నామన్న. జర ఈ పొట్టేలు దొరకరాకి దసరాకి అని అంటుర్రు, కానీ పొట్టేలు దొరకబట్టాలంటే జర మీరు జర హెల్ప్ చేయర్రి. అంటే సినిమాకి ఎవరైనా అడ్డుపడుతున్నారా, లేదు అంటే సినిమా ప్రమోషన్ చేస్తారు? లేదన్న, ఈ పొట్టేలు మా ఊర్లో ఒక దొర ఉంటాడు. ఆ దొర తీసేసిండేమో, ఏడ గాయబ్ చేసిండేమో అని అనుకుంటున్నాం. మరి ఏం చేసిండో ఏమో ఎవరికి తెలియదు. జర నెత్తికి పెట్టుర్రి. పెద్ద మనిషి పొట్టేలు సంగతి అండి. పొట్టేలు దొరకబడితే మాకు పండగే బిడ్డ. పొట్టేలు కాదు బిడ్డ, దేవత బాలమ్మ తల్లి. బాలమ్మ తల్లి చల్లగా చూస్తేనే మేము అంత మంచిగా ఉంటాం బిడ్డ. బాలమ్మ తల్లి కన్నెర చేస్తే మేము ఎక్కడ ఉంటాము? చచ్చూరుకుంటాము. పొట్టేలు దొరకబట్టం, ఆ పొట్టేలు దొరకబట్టినకి మా హీరోబి దేవులాడుతుండు. ఇంతవరకు దొరకలేదు. అన్న పొట్టేలు కోసం ఎన్ని దినాల నుంచి తిరుగుతాం? పాప ఎన్ని రోజులు తిరుగుతున్నామ్మా? చాలా రోజుల నుంచి తిరుగుతున్నాం. ఏం పొట్టేలు కోసం నువ్వెందుకు తిరుగుతున్నావు ఇంట్లో మళ్ళీ? నా పొట్టేలు దొరకదు నాకు. మా పొట్టేలు ఎప్పుడు పొట్టేలు గాడే పడుకుంటుంది అన్న, ఇంట్లోకి కూడా రాదు. ఇంకా పొట్టేలు అంటే అంత ఇష్టం అన్న పాపకి. అవునా, పొట్టేలతోనే ఆడుకుంటారు రోజు? అవును, పొట్టేలతోనే ఆడుకుంటా రోజు. అన్నం కూడా తిందన్న పొట్టేలు మ్యాథ్ తినకపోతే. గంత ఇష్టం, అన్నం కూడా తిందు పాప. పాప పొట్టేలు పేరేంది? లక్ష్మి. లక్ష్మియా? లక్ష్మి కోసం వెతుకుతున్నావు అయితే నువ్వు. మళ్ళీ లక్ష్మి ఎప్పుడు దొరికిద్ది అనుకుంటున్నావు? దొరకాలన్న దొరకాలి నాకు. దొరకపోతే వెళ్ళమన్నా వీడి నుంచి మేము. దొరకకపోతే ఇక నువ్వు కూడా వెళ్ళవా? మరి అన్నం తింటున్నావు, మరి పొట్టేలు దొరకట్లేదా అని? లేదన్న, తినట్లేదా? బాగా నీరసం అయిపోయింది. 10 రోజులు అయిందన్న అన్నం తిని. ఎంత బతిలినాడా తినట్లే అన్నం. ఏం కాదులే, పొట్టేలు దొరికింది. నువ్వు నిమ్మలంగా ఉండు, పొట్టేలు తొందరనే వచ్చేది బయటగా. తిన్న తర్వాతే తింటుంటే అన్న పాప. అసలు నాకు పొట్టేలు దొరికితేనే దాంతో చక్కగా ఉంటా. నా పొట్టేలు దొరకలేకపోతే నేను చాలా మా పొట్టేలు దొరికితేనే నేను చదువుకుంటా. పొట్టేలు దొరికితేనే చదువుకుంటావు, అంతవరకు అయితే చదువు బడికి పోవంటావు. అవును. పొట్టేలతో మంచిగా ఆడుకుంటాను నువ్వు రోజు? అవును. అన్నతో చక్కగా ఆడుకునేది, నేను కూడా దాంతో చక్కగా ఆడుకునేదాన్ని. నీ మాట వినిద్దా మరి పొట్టేలు? వినిద్ది. ఏమేమి మాట్లాడుతావు పొట్టేలతో రోజు? నా పొట్టేల్ని కొంచెం ఎతుకు పెట్టండి మీరన్నా. మేమన్నా ఎతికి పెట్టాలంట. ఖచ్చితంగా నీ పొట్టేలు దొరికింది, తొందరనే నీ దగ్గరికి వచ్చేది, మళ్ళీ నువ్వు ఆడుకుంటావు, సరేనా? సరే. అప్పటి వరకు స్కూల్కి పోతుండు. మరి పొట్టేలు మంచిగా బయటకు వచ్చింది, మంచి హిట్ కూడా కొట్టిద్ది, సరేనా? మా పొట్టేలు దొరికితేనే సినిమా రిలీజ్ అయ్యిద్ది మొత్తానికి. అన్న ఎక్కడి నుంచి వచ్చారు అసలు పొట్టేలు కథ ఏంది? అన్న మేము గుర్రంగట్టు తాండా నుంచి వచ్చినామన్న. మా పొట్టేలు కనిపిస్తలేదన్న. చాలా వెతుకుతున్నామన్న, మొత్తం తిరుగుతున్నాం. థియేటర్కి వెళ్ళి తిరుగుతున్నామన్న, పొట్టేలు దొరకలేదన్న. అంటే పొట్టేలు థియేటర్ల దగ్గర ఎందుకు ఉంటుంది? అంటే చూస్తున్నామన్న, మొత్తం చూస్తున్నాం. థియేటర్లే కాకుండా మొత్తం తిరుగుతున్నామన్న, కనిపిస్తలేదన్న. జర మీకు దొరికితే చెప్పండి అన్న మాకు. అంటే పొట్టేలు తొందరగా దొరకాలనుకుంటున్నారా? తొందరగా దొరకాలనుకుంటున్నామన్న, లేకుంటే చాలా కష్టమవుతుందన్న మాకు. పొట్టేలు అమ్మోరుది అంటున్నారు. అంటే పొట్టేలు బాలమ్మ అన్న, మా బాలమ్మ అన్న పొట్టేలు. దేవత అన్న. పొట్టేలు లేకుంటే మా అందరికీ కష్టమవుతుంది అన్న. మా ఊరి దేవత అన్న పొట్టేలు. పొట్టేలు తొందరగా దొరికి తొందరగా మంచిగా అందరూ సంతోషంగా ఉండాలి. తప్పకుండా అందరికి చెప్పండి అమ్మా. మీరు మా బదులు పొట్టేలు సినిమా వస్తుందా రావాలంటే దొరకాలని చెప్పండి. సారు నా రామ్ సారు వాళ్ళ అడ్రస్ ఏమైనా చెప్తే మేము వెళ్తాం. వస్తాయి ఇక్కడ పిలవండి అమ్మా, సార్ వస్తాయి. ఈ పొట్టేలు ఉంది కదా, ఈ పొట్టేలు ఎవరో ఎత్తుకుపోయారో ఎటో పోయిందో తెలియదు. జైరాబాద్కి వెళ్ళి వచ్చినాం. అక్కడి నుంచి గత 2-3 నెలల నుంచి ఎత్తుకుతూనే ఉన్నాం, కానీ దొరకట్లేదు. చాలా ప్రయత్నాలు చేసి ఇక్కడ అట్లీస్ట్ కొంచెం నిరసన చేద్దాము అని చెప్పి వచ్చినాం. 2 నెలలు 3 నెలలు అయింది. 2 నెలలు పైన అయింది. 3 నెలల నుంచి ఎత్తుకుతూనే ఉన్నాం. జైరాబాద్కి వెళ్ళి ఎత్తుకుంటూ హైదరాబాద్కి వచ్చినాం. ఎవరో చెప్పిండ్రు హైదరాబాద్లో ఉంటుంది అని చెప్పి, అందుకని హైదరాబాద్లో వెతుకుదామని వచ్చినాం. అదే ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటారు, మొత్తం ప్లేసులు చూసుకుంటా. చూడలే, మొత్తం దిమాగ్ ఖరాబ్ అయిపోతుంది.
సో ఇక్కడ మీరందరూ ఉంటారు కదా, మీరందరూ కొద్దిగా ఎవరో చెప్పిండ్రు ఇక్కడికి వెళ్తే ప్రసాద్ దగ్గరికి వెళ్తే ఎవరు మీడియా వాళ్ళు అందరూ ఉంటారు, వాళ్ళు మీకు దొరకడానికి సాయం చేస్తారని చెప్పిండ్రు. అందుకనే వచ్చినాం నిరసన చేద్దామని చెప్పి. మీరు చెప్తే అందరు వింటారు కదా, అందుకని చెప్పి వచ్చినాం. పొట్టేలు పిలిచి వస్తుందంట కానీ ఎట్లా వెళ్తావు అని చెప్పినా కానీ ఇగో అర్రా ఎక్కడున్నాయి ఉరుకుంటూ వస్తుంది. ఇది నేను పెంచిన, ఇది మీకు దొరికితే చెప్పండి. 12 సంవత్సరాలమ్మా ఈ జాతర గురించే పెంచింది, దసరా గురించే పెంచింది మేము. ఇది దొరికితే మేము డేట్ చెప్పగలము, లేకపోతే దసరాకు వస్తుందా దీపావళికి వస్తుందా ఎట్లా చెప్తాం మేము? దొరకాలి ఎట్లన్నా. పొట్టేలకి ఎవరైనా అడ్డుపడుతున్నారా? పడుతున్నాడన్న వాడు, నేనంటే పడదాడికి చిన్నప్పటి నుంచి పడదు. నేనంటే ఆయన కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తే కోపమానికి, పక్క నుంచి పోతే కోపమానికి ఇది తీసుకుపోయినాడు. దానికైతే వాడిని దొరకబట్టే వరకు అయితే తిరుగుతూనే ఉంటారు. తప్ప నువ్వు పోతావా ఊరికి? దొరకకపోతే నువ్వు పోతావా? ఒక ఆయన తీసిండని అనుమానం ఉంది, కానీ మేము చిన్నోళ్ళం, మేమేం చేయలేం కదా, అందుకని వెతుకునికి వచ్చాం. మీరు మళ్ళీ పొట్టేలు అంటున్నారు, ఏం మజాక్ అవుతుందని మమ్మల్ని బయట నూకేస్తారు. అన్న మాది పొట్టేలు, మాది వేరే అంటే ఆయనేమో చెత్తపుంట, అదేమంటారు అది చెత్తపుంట బిన్, ఏం బిన్ అది? డస్ట్బిన్. ఈ డస్ట్బిన్లోకి తీసుకురాకండి మాకు అంటుండు. అరే మాది పొట్టేలు బై డస్ట్బిన్ కాదు అంటుంటే పోయి ఆ మహారాజాని అడుగు అంటుండు. ఆయన పేరే పెద్ద మనిషి అమ్మవారు అని చెప్పిండు. అమ్మవారి పేరు బాలమ్మ తల్లి, మా ఊరు దేవత. నాకు ఆ సార్ పేరేందన్న, మహారాజా సార్ పేరు. మహారాజా సార్ పేరేంది? సార్ మహారాజా సార్ అన్న, రవితేజ సార్ తెలుగు. విజయ్ సేతుపతి సారు ఆ సినిమాలో లక్ష్మణ్ తీసుకొచ్చిండు, స్టేషన్ పోతాడు. నేను పోయి చెప్తే ఆయన ఆ రోజు వచ్చి మొత్తం తలకాయ తిన్నాడు, నువ్వు మళ్ళీ తలకాయ తినకపో అంటున్నారు. నా మాట ఎవరు వింటలేరు. ఇక మీరే దిక్కు నాకు. ఆయన ఒక లక్ష్మి కోసం కొట్లాడండి, మీరు ఒక లక్ష్మి. మా లక్ష్మి ఏమో ఇది, ఆ లక్ష్మి ఆయనది. అది చెత్తడబ్బా, ఆయనకి ఏదో ఉన్నట్టుంది కథ. పాపం ఆయనకు కూడా ముఖ్యమే, అది మాకు ముఖ్యమే. వాళ్ళు ఏంటంటే దాని గురించి మేము 20 రోజులు తిరిగినాము, విజయ్ సేతుపతి సారు ఇది అయింది చాలు నువ్వు అంటున్నారు. అంటే ఆ లక్ష్మి కోసం ఎట్లయితే విజయ్ సేతుపతి సార్ దగ్గర హిట్టు కొట్టిండో, మీరు కూడా మీ పొట్టేలు అంటే మీ బాలమ్మ దొరికినాక మీరు కూడా హిట్టు కొట్టాలని కోరుకున్నాను. అయ్యో మంచి మాట అన్నావు అన్న, నీ దిల్లుకి నమస్తే. నమస్తే పెట్టండి అన్నకు. మన సినిమా హిట్టు కొట్టాలని అన్నాడు అన్న. అదే అన్న, మీరు తప్పకుండా హిట్టు కొట్టిద్ది, మంచి కలెక్షన్స్. మీ పొట్టేలు మీకు మళ్ళీ సంపాదన తీసుకొచ్చి పెట్టిద్దారు మనస్ఫూర్తిగా. నోటి వాకు ఫలించాలన్న, మీ అందరూ మాకు సాయం చేయాలి. మా పొట్టేల మీద పాటలు కూడా పాడినామన్నా, మేము గవి కూడా పెట్టినామన్నా. పొట్టేల మీద పాటలు కూడా పాడారా? 4 పాటలు వేసినాము, మీరు యూట్యూబ్లో చూడండి. పొట్టేలం కొడితే వస్తుంది. ఈసారి దసరాకి పొట్టేలు ధూమ్ధామ్ చేసిద్ది, దొరికితే ధూమ్ధామ్ చేసిద్ది అంటారు. దొరకాల చేయాలన్న, ఇక మాకు వేరే దారి లేదు ఇక. ఓకే రైట్ అన్న, థ్యాంక్ యూ. వెతుకుతామండి, వదలమండి ఇంకా. ఇప్పుడు వరకు మనం పొట్టేలు కనపడట్లేదు ఏందా అని చెప్పేసి ఉన్నాం, కానీ పొట్టేలు అనేది సినిమా. ఈ సినిమా గురించి వాళ్ళు ప్రమోషన్లు అంటే భిన్నోభిన్న ప్రమోషన్స్ అయితే చేస్తున్నారు. అంటే సినిమా ఎలా ఉండబోతుంది, ఎప్పుడు రిలీజ్ అవుతుంది, వాళ్ళ పొట్టేలు కనపడే వరకు అంటే రిలీజ్ అయ్యే వరకు మేము ప్రమోషన్స్ అనేది చేస్తూనే ఉంటాం అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ చూసుకున్నట్టు చిన్న పాప కూడా పొట్టేలు కనపడట్లేదని ఎంతో ముద్దుగా అయితే చెప్పడం జరిగింది. తన పొట్టేలు పేరు లక్ష్మి అంట. ఆ లక్ష్మి దొరికే వరకు కూడా తను భోజనం చేయను, స్కూల్కి వెళ్ళను అని చెప్పడం అయితే జరిగింది. మరి ఆ పొట్టేలు త్వరగా రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ కొట్టాలని చెప్పేసి కోరుకుందాం. కెమెరామెన్ సత్యతో ఖమ్మం బాబు, కూరాలో.